యశోదానందుల్లో అత్యంత గాఢంగా ఉండేవాళ్ళు ఎవరయ్యా అన్నారు. పూర్వజన్మలో వాళ్ళకు ఒక ఆశీర్వాదం ఉంది, సహజంగానే వాళ్ళకు ఆ భావం కలిగింది. శ్రీకృష్ణుడి యొక్క చతుర్భుజ రూపాన్ని ఈ నందుడు కానీ యశోద కానీ చూడలేదు. వాళ్ళకెప్పుడు స్వామి యొక్క చతుర్భుజాలు కనిపించలే. వసుదేవ ఐక్షత, వసుదేవుడు చూశాడు కానీ ఎప్పుడు కూడా నందుడు కానీ యశోద కానీ ఈ చతుర్భుజాలతో ఉన్నటువంటి రూపాన్ని చూడలేదయ్యా. ఏదైనా చూసినా దాని మీద వాళ్ళ ప్రభావం పడలేదు. ఒక్కొక్కప్పుడు ఐశ్వర్య దర్శనం కూడా స్నేహము ప్రేమ అనేటటువంటి దానికి ఒక గాఢమైన అడ్డంకి అవుతుందండి. ఒక ఐశ్వర్యము అనేటటువంటిది మనకి లభించిందనుకోండి, మనం అనేక విషయాలు పక్కన పెట్టేస్తాం, చాలా విషయాల్ని గుర్తుంచుకోలేం. మనకి బాగా సన్నిహితంగా ఎవరైనా తిరుగుతున్నారు, మహానుభావుడు తిరుగుతున్నప్పుడు ఆ మహానుభావుడి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని గుర్తించలేనటువంటి స్థితి మనకు వస్తుంది. అందులో ఉన్న గొప్పతనం ఏమిటో మర్చిపోతాం. అదే జరిగింది యశోదానందులకి. ఈ కృష్ణయ్య వచ్చేటప్పటికి చతుర్భుజాలతోటి ఈయన చూడలేదు, కానీ ఆ లోపల ఉన్న ఐశ్వర్యం ఎంత గొప్పది అనే విషయం కూడా వాళ్ళకి సఖ్యంతో మరుగున పడిపోయిందండి. ఎప్పుడూ సాన్నిహిత్యం వల్ల ఆ ఐశ్వర్య దర్శనం మనం చేయలేము. ఐశ్వర్య దర్శులైనటువంటి దేవకీ వసుదేవుల కంటే యశోదానందులే అధికము. ఈ చతుర్భుజాలతోటి స్వామిని చూసినప్పుడు వాళ్ళకి ఈయన సాక్షాత్తు పరమాత్మ అని భక్తిభావమే పెరుగుతుంది. అందుకనే దేవకీదేవి నా 7 పిల్లల్ని నాకు చూపించవయ్యా అని అడిగింది. ఎందుకు? ఈయనని భగవంతుడు అనుకుంది. ఈయనని ఎప్పుడైతే భగవంతుడు అనుకుందో ఆమె కొన్ని కోల్పోయింది. ఏ విధమైనటువంటివి అంటే పుత్రవాత్సల్యము అనేది ఎప్పుడైతే భగవంతుడిగా వీళ్ళు దర్శించారో అప్పుడు భగవంతుడు దర్శనమిచ్చి వెళ్ళిపోయాడు. ఆ భగవంతుడు అని దర్శించకుండా ఉన్నటువంటి యశోదానందులకి కేవలం ప్రేమ తప్ప పుత్రవాత్సల్యం తప్ప ఇంకోటి ఉండేటటువంటి అవకాశమే లేదు. ఆ విధమైనటువంటి పుత్రవాత్సల్యంతో వీళ్ళది అధికమైంది. ఇక అది ఉత్తరోత్తర అభివృద్ధి చెందుతూ చక్కగా అసందిగ్ధంగా దాన్ని చెప్పుకునేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. నంద ఉత్సవం తర్వాత కంసుడికి కప్పం కట్టాల్సి వచ్చింది. తీసుకొని వెళ్ళి ఇక కంసుడికి నేను కప్పం కట్టాలి, ఉపరాజులైనటువంటి వాళ్ళు సామంతులు కప్పాలు కట్టడం అనేది సంప్రదాయం కాబట్టి వసుదేవుడు చక్కగా ఆయన నందుడు వెళ్ళిపోయాడు. అక్కడ వసుదేవుణ్ణి కలిశాడు. ఇక వాళ్ళిద్దరి యొక్క సంభాషణ చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకటేమో శిష్టత, ఇంకొకటేమో సౌజన్యం. ఒక ఆయనకేమో శిష్టము లభించింది, ఇంకొక ఆయనకి సౌజన్యం లభించింది. నందుడికి సౌజన్యం దొరికింది, ఇంకొకటికి శిష్ట వస్తువు అయినటువంటి ఆత్మవస్తువు సాక్షాత్తు చతుర్భుజాలతోటి గోచరమైంది. ఈ విధంగా ఇద్దరు వసుదేవుడు నందుడు ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు శుభంగా అభినందించుకున్నారు. ఆయన దుఃఖగాథని వినిపించాడు. నందుడు వసుదేవుడి దుఃఖం పైన చాలా బాధపడ్డాడు. అయ్యో, ఇలా సంతానాన్ని కంసుడు నాశనం చేశాడు, నీకెంత కష్టం వచ్చింది అని చాలా బాధపడ్డాడు. ఆ దుఃఖాన్ని కాసేపు స్వాంతనం చేయాలి అని 4 మంచి మాటలు చెప్పాడు. అంతే తప్ప వాళ్ళ సుఖాన్ని గురించి చర్చించలేదు. ఇద్దరు సహృదయులే, ఒకరు మరొకరి సుఖాన్ని పొందారు. ఈయనేమో ఆయనకి కష్టం కలగకూడదు వసుదేవుడికి అని సుఖం చెప్తున్నాడు. వసుదేవుడేమో నీ ఇంట్లో గొప్పగా కృష్ణయ్య వచ్చాడు కదా అని ఆ సుఖాన్ని ఈయన చెప్పుకుంటున్నాడు తప్ప ఆయన సుఖాన్ని ఈయన ఆస్వాదిస్తున్నాడు, ఈయన సుఖాన్ని ఆయన ఆస్వాదిస్తున్నాడు. నిజమైనటువంటి మిత్రులు ఎలా ఉంటారయ్యా అంటే పరస్పరంగా ఒకళ్ళ సుఖాన్ని ఒకళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ ఓ సందర్భంలో మర్చిపోయి వసుదేవుడు నా పుత్రుడు గోకులంలో బాగానే ఉన్నాడా అంటాడు. అనేటప్పటికీ ఈయన అనుకుంటాడు, ఓహో అంతమంది పిల్లలు పోయారు కదా, నాకు పుట్టినటువంటి కొడుకులు ఆయన కొడుకుని చూసుకుంటున్నాడులే, అయితే మతిభ్రమణయ్యి ఆ విధంగా ఆనందపడుతున్నాడు, ఎందుకు కష్టపట్టాలి అని ఈయన బాగానే ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు, చక్కగా ఉంది. వెంటనే ఇక్కడికి వచ్చాను, ఉత్సవాలన్నీ జరిగిపోయినాయి, చాలా వైభవంగా జరిగింది అని చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత ఇక ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు అనేకమైన విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఒక చిన్న ఆలోచనకు వచ్చారు. నాయన, వసుదేవుడు చాలా దివ్యమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయన ఏం చేశాడు, నాయన నంద, ఇక నీకు గోకులంలో అనేకమైనటువంటి ఇబ్బందులు రాబోతున్నాయ్యా, ఆ ఇబ్బందులన్నీ కూడా
మనకి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కంసుడు రకరకాలైనటువంటి జనాలందరినీ కూడా పంపించి ఆయన ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి నువ్వు తొందరగా అక్కడ రకరకాలైనటువంటి ఇబ్బందుల్ని చూసుకోవడానికి జాగ్రత్తగా నందగోకులానికి వెళ్ళు అనే విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. గోకులానికి వెళ్ళమన్నాడు. ఇంతలో ఇక్కడ కంసుడు ఆదేశించినట్టుగా రాక్షసులందరూ కూడా శిశువుల్ని వధించడానికి పూనుకున్నారు. అలా బయలుదేరి వెళ్ళినటువంటి వాళ్ళల్లో పిల్లల్ని చంపడంలో చాలా నైపుణ్యం కలిగినటువంటి ఆవిడ పూత అంటే పవిత్రము అని అర్థం. పూతన అంటే ఇది పవిత్రమైంది కాదు, పరమ దుర్మార్గమైనటువంటిది అని చెప్పడానికి పూతన్న. ఈమె ఇది పవిత్రపురాలు కాదు. పేరులోనే మనకి వ్యక్తిత్వాలు తెలిసిపోతాయి. ఏది భాగవతం వీటిల్లో. కానీ ఇప్పుడు పెట్టుకునే పేర్లలో మనకు తెలియదు. ఇప్పుడు అన్నపూర్ణ అని పేరుంటుంది. వీళ్ళమ్మ ఆకలేస్తుందంటే చీవెధా పో బయటికి, ఎవడు పెడతాడు? బాగున్నావు బ్రహ్మాండంగా కాళ్ళు చేతులే వండుకొని తినలేవా? ఇక అమ్మ దాహం వేస్తోంది, చచ్చిపోతున్నాను, కాసి నీళ్లు పోయమ్మా, నీళ్ళు లేవు పాడలేవు పా అవతలకి అందిడుతుంది. ఆవిడ పేరు గంగా భవాని. ఇక వాడికి పెళ్లి కాదు, పెటాకులు లేవు, పిల్లలు లేరు, సంతానం లేదు, ఏకాగ్గా వాడు బతుకుతుంటాడు. వాడి పేరు కుటుంబరావు. మనకి పేర్లకి మనుషులకి ఏ విధమైనటువంటి సంబంధం లేని రోజులు ఇవి. కానీ ఆ రోజుల్లో ఒక పేరు ఉంది అంటే దాంట్లోనే చాలా మహత్తరమైనటువంటి అర్థం కూడా మనందరికీ గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి అలా పూతన్న ఇది మామూలుది కాదు. ఈ పూతనని వల్లభాచార్యుల వారు అవిద్యగా చెప్పారు. ఈ అవిద్య అనేటటువంటిది కబళిచ్చేస్తుందయ్యా. చిన్నతనాన్నే వాడు పాలు తాగే స్థితికి వచ్చేటప్పటికే కడుపులో నుంచి బయటకు వచ్చాక అవిద్య అనేది పూంతుంది. తల్లి స్తనం కోసం వాడు స్తన్యం కోసం వెతుక్కుంటూ వాడు అక్కడికి వెళ్ళి ఆత్రంగా ఉంటాడు. ఈ అవిద్య అనేటటువంటిది ఉపాధిని కాపాడుకోవాలనేటటువంటిది అప్పటికే ఆవరిస్తుంది. ఆ అవిద్య విషాన్ని మనం దూరము చేసుకోవాలి. ఇదే జీవిత లక్ష్యము. అవిద్య దూరం కావాలి అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి. అది ఎప్పుడూ ఉంటుంది. పరమాత్మ అవిద్యని తీసేయడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు అనే విషయాన్ని మనకి ఈ పూతన ఘట్టం చక్కగా తెలియపరుస్తుంది.